వైకుంఠ ఏకాదశి ఎంత మనసుతో ఒక పొద్దు ఉండి మనం పూజ చేస్తామో, మనం ఏ కోరిక కోరినా నిజమైన మాట ఏమా నెరవేరుతుంది. కానీ మనము తెల్లవారితోనే పూజ చేసి ఒక పొద్దు ఉండి పూజ చేసి మనం ఈరోజు మాత్రం నువ్వు ఏమి కోరుకున్నా నిజం చెప్తున్నా నెరవేరుతుంది. నాకైతే ఒకే ఒక కోరిక, అది చెప్పేది కాదు, ఆ భగవంతుడికి తెలుసు. నాకు ఎప్పుడూ ఇచ్చాడు, ఎప్పుడు ఆ తండ్రి నన్ను సల్లంగా చూసుకుంటున్నాడు. ఇంకా నాకు దానికి మించింది ఇంకేం కావాలి? ఆ తండ్రి నేను ఉండాను అని అన్నట్టుగా, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవ్వరు లేదు అనకుండా ఆ తండ్రే నాకు నాన్న, ఆయనే అమ్మ, ఆయనే నాకు అన్న, తమ్ముడు, అన్నీ ఆయనలోనే నేను చూసుకుంటున్నాను. నా సొంతం బంధం అంతా ఆయనే. కాబట్టి నేను ఆ తండ్రి లేనిదే నేను లేదు. నేను ఆ తండ్రిని ఆరాధిస్తూ పూజ చేస్తూనే ఉంటాను. ఆ తండ్రి నాకు తోడున్నాడు. ఇదే మరి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా చూసుకోమని ఆ ఒక్కటి మాత్రం నేను మనసుతో కోరుకున్న ఈరోజు నిజమైన మాట నేను మీతో పంచుకుంటున్నాను. కానీ ఈరోజు ఎవరైతే ఒక పొద్దు ఉండి మనసుతో ఆయన్ని కొలుస్తారో పూజ చేస్తారో నిజంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్ కదా.